హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే మీ షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాంటి కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం కిచెన్ సింక్లో గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కరివేపాకు తొక్కలు కానీ పచ్చిమిర్చి తొక్కలు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి, అన్నం మెతుకులు కానీ. అవన్నీ కూడా ఈ చెప్పులో వేసేసుకొని మనం తర్వాత పడేసుకోవచ్చండి. మనకి ఈ విధంగా కొబ్బరి చెప్పు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఎలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో అయితే మనం బిస్కెట్లు వేసుకొని మూత పెట్టుకుని అలా వించేసుకుంటే ఒక్కొక్కసారి బిస్కెట్లు మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ బిస్కెట్లు కూడా చక్కగా మెత్తబడకుండా ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకొని మూత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉంటుంది కదండి. మనకి ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకుని మూత పెట్టుకుంటే బిస్కెట్లు మెత్తబడిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే గట్టిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఏదైనా ఎడల్పు బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని నిమ్మకాయలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. అలాగే ఇంకొక పద్ధతిలో నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ నిమ్మకాయలని 20 డేస్ అవుతుందండి. చూడండి, అక్కడక్కడ వాటర్ బబుల్స్ అనేవి కనపడుతుంది కదండి మీకు. నేను 20 డేస్కి ఇప్పుడు తీసానండి. చూడండి, ఇలా న్యూస్ పేపర్ అయితే చుట్టుకున్నాను నిమ్మకాయలకి. ఇంకొక పద్ధతిలో నేను న్యూస్ పేపర్ ఇలా చుట్టేసుకుని కవర్లో పెట్టుకున్నాను. చూడండి, ఎక్కడా కూడా ఈ నిమ్మకాయకి డ్యామేజ్ అనేది లేదండి, చక్కగా ఉంది. ఇలాగా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నిమ్మకాయల్ని. మనం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను 2 టిప్స్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టిప్ నెంబర్ 3, అన్నం వండుకునేటప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనం బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటాం కదండి. పొయ్యి మీద పెట్టుకునే గిన్నెలో ఇలాగా నిమ్మబద్ద ఒక అరబద్ద పిండేసుకోవాలండి రసం. అలానే కొంచెం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. మనం కూరల్లో వేసుకునే ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చిన తర్వాత అన్నం అయిపోతుంది కదండి. చూడండి, అన్నం అయితే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం బట్టలు ఆరబెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి బట్టలు ఆరకుండా కొంచెం తేమగా ఉంటాయి కదండి. అప్పటికప్పుడు మనకు కావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా సాక్స్లు కానీ బట్టలు కానీ ఏమైనా కొంచెం తేమగా ఉంటే హడావుడిగా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి. ఆ టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం రైస్ కానీ కర్రీస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. ఆ ప్లేట్ పైన సాక్స్లు కానీ బట్టలు కానీ కొంచెం తేమగా ఉన్న బట్టలు ఏవైనా సరే ఇలా పెట్టేసుకొని తర్వాత తీసుకుంటే చక్కగా తేమ అనేది ఉండదండి, చక్కగా ఆరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బాక్స్ ఇలాంటిది ప్లాస్టిక్ బాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. బిర్యానీ బాక్సులు వస్తూ ఉంటాయి కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో షాంపూ అయితే కొంచెం వేసుకున్నానండి. అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి, అలానే కొంచెం సర్ఫ్ వేసుకున్నాను. ఇవన్నీ అలాగే సోప్స్ అయితే మనం ముక్కలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఒక గిన్నెలో పోసుకొని వాటర్ లాగా ఇలా వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వేస్ట్ కాకుండా దేనికైనా గిన్నెలు కడుక్కోవటానికి కానీ మనం గిన్నెలు కడుక్కోవటానికి కానీ వాషింగ్ మెషిన్లో లిక్విడ్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ఆ ముక్కలైన వాటర్ని ఇందులో పోసుకుంటున్నానండి. ఇందులో షాంపూ, సర్ఫ్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇందులో ఇవన్నీ కరిగిన ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని
కొంచెం దీంట్లో హాట్ వాటర్ పోసుకుంటున్నానండి. హాట్ వాటర్ అయితే మనకి చాలా బాగా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో అయితే నేను కలుపుకుంటున్నానండి. ఇలాగ మొత్తం కూడా ఈ వాటర్ని అంతా కూడా కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ లేని లిక్విడ్ అండి. దీంట్లోనే మనం చక్కగా ఇలా తయారు చేసుకొని మన బాత్రూమ్స్ కానీ సింక్ పైపులు కానీ ఇంట్లో మనం మాప్ వేసుకోవటానికి చక్కగా పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా వేస్ట్గా పడేసినటువంటి సబ్బు ముక్కలతో షాంపూ అలానే కొంచెం సరిపి వేసానండి. ఇంకా అంతేనండి నేను వేసింది. చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ అయితే. మనం దీనిలో హాట్ వాటర్ కూడా వేసాం కదండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ ఒక చిన్నది స్ప్రైట్ బాటిల్ లాంటిది దాంట్లో పోసేసుకొని మన అవసరానికి ఈ లిక్విడ్ వాడుకోవటానికి చాలా ఈజీగా చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేని లిక్విడ్ అండి. చక్కగా ఈజీగా మనం ఇలాగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఇలా మన బాత్రూంలో కన్నా పోసుకున్నాం అనుకోండి, టాయిలెట్లో చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు బ్రష్ చేసి మనం క్లీనింగ్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం ఇందులో వేసుకొని స్మెల్ కూడా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఈజీగా మంచి స్మెల్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేస్ట్గా పడేసినటువంటి సబ్బు ముక్కలను ఇలాగా వాటర్లో వేసేసుకుంటే కరిగిపోతాయి కదండి. క్లీనింగ్ పర్పస్గా చక్కగా పనిచేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మనం ఆ వాటర్తో హాట్ వాటర్లో పోసేసుకొని ఇలా చక్కగా బ్రష్ పెట్టి క్లీనింగ్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగా ఉపయోగపడింది. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 6, ఉదయాన్నే మనం కర్రీస్ చేసి మనం పిల్లలకి క్యారేజ్ కడుతూ ఉంటాం కదండి. కర్రీస్ చేసుకున్నప్పుడు హడావుడి లేకుండా చుక్కుడుకాయలని నేను ఇలాగా ట్రై చేశాను ఫ్రెండ్స్. చుక్కుడుకాయలు మనం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా అన్నం వండుకునేటప్పుడే ఇలా చుక్కుడుకాయలని హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసుకుంటే చక్కగా ఆ ఊరికి ఉడికిపోతాయండి. మనం చక్కగా కర్రీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.